నమస్కారం, మన తాండూరు న్యూస్ ఛానల్ కి స్వాగతం. తప్పుడు ఆరోపణలు చేస్తున్న రోహిత్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా? వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నిన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పి రోహిత్ రెడ్డి తెలిపిన వ్యాఖ్యలకు ఖండిస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలువురు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల తర్వాత చుట్టపు చూపు వల్లే వచ్చి నియోజకవర్గానికి వచ్చి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం రోహిత్ రెడ్డికి దక్కిందని అన్నారు. తన మనుగడ కోసమే రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్న రోహిత్ రెడ్డి, మీ పక్కన ప్రెస్ మీట్ లో కూర్చున్నది మీ బాబాయ్ కాదా అని అడుగుతున్నాం. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ చేస్తుందని అన్నారు. రుణమాఫీ అయితే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందని అన్నారు. ఏమైతే జరిగిందో టీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారంటే మేము చాలా చేసినామన్నారు. ఏం చేసారు, ఏం చేయలేరు, అన్ని కబ్జాలే అయినాయి. ఏడపోయినా వాళ్ళే కబ్జాలు చేసిండు. ఈరోజు ఉస్కా మాఫియా నేర్పింది ఎవరు? తాండూరులో రోహిత్ రెడ్డే నేర్పిండు. ఇది నేను 100% చెప్తున్నా. వాళ్ళ కాక, చిన్న ఆయన, పెద్ద ఆయన అందరు నర్సిరెడ్డి గారు, మరి శిశర్పేట, వీళ్ళంతా ఉస్కా మాఫియానే. వీళ్ళంతా వాళ్ళు మాఫియాలు ఉండి మా కాంగ్రెస్ వాళ్ళు మాఫియా అంటారు. మాయా మేము ఎప్పుడు అటువంటి పని చేయలేము కూడా, చేయము కూడా. ఇది నేను గట్టిగా చెప్తున్నా, మీరు జాగ్రత్త చెప్తున్నా. మీకు చిమ్ని పట్టుకొని ఇట్లా బ్యాటరీ పట్టుకొని నింకాలి. మీకు ఇంకొక 4 రోజులు అయితే ఎవరు కూడా ఉన్నారు మీ పార్టీలో, మాకు తెలుసు. మొన్న ఎమ్మెల్సీ గారు వచ్చిన 5 మంది, మరి ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు, మిగతా ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. కాబట్టి తాండూరులో కూడా రౌడీజం అని తెలియదు ఎవరికి. తెలుసా మీకు అందరికీ? ఎవరు తెలియదు రౌడీజము. కానీ హైదరాబాద్ నుండి రౌడీలను తెచ్చి, గుండాలను తెచ్చి ఈడ మా యొక్క కాలేజీ గ్రౌండ్ మొత్తము రౌడీలను నింపి కబ్జాలు చేసిరా మీరు. ఇంకా ఎక్కడెక్కడ కబ్జాలే మాకు తెలుసు. మీ ఎంట ఉన్న లీడర్లు అందరూ కబ్జా కోరలే. ఒక్కరినైనా మనిషి వ్యక్తిని చూపిండా మాకు. దానికి నేను ఛాలెంజ్ చేస్తా. శివాజీ చౌక, షాద్బాగ్ దగ్గర, మన అంబేద్కర్ బస్ స్టాండ్, ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాను. ఏ టైం మీ టైం చెప్పండి, మీ టైంకి నేను వస్తా. రాకుంటే తలకా కోసుకుంటా నేను, బాగా గుర్తుపెట్టుకోండి. కానీ మీరు కబ్జాలు చేసుకుంటా మా కాంగ్రెస్ వాళ్ళ మీద అనుడేమా మీరు ఏం చేసినారు, ఏం చేయాలి? పిల్లాడు ఉడతాడా? చిన్న పిల్లని మనం ఎత్తుకోవాలి, దొగ్గాడిపియాలి, ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కిస్తే వాడు ఏమైనా చేస్తాడు. కానీ ఇప్పుడే మీరు ఏం చేయలేమో. మీరేం చేసినా 8 సంవత్సరాల నుండి అది చెప్పండి ఫస్ట్. మీరు ఏదో పదవులు తీసుకొని అందరూ మీ లీడర్లు అందరూ అంతా చిన్న చిన్న పోరాగానే ఉన్నారు. వాళ్ళని ఎండబెట్టుకొని మీరు ఏదో ఉరుకులాడితే కానిపాలను. రోహిత్ రెడ్డి గారు చెప్తున్నా, గబద్దారు. మళ్ళీ మా పైన ఎప్పుడన్నా మీరు అంటే బాగాలేకుండా చెప్తున్నాము, నిన్ను తాండూరు రాకుండా అడ్డుకుంటాము. ఎవరు లేకుండా ఒక్కరిని అడ్డుకుంటా. నాకు దమ్ముంది, నాకు శక్తి ఉంది. నేను చెప్తున్నాను, కోరుకుంటున్నాను అంతే. కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ ప్రెసిడెంట్ నిన్న రోహిత్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి మనోహర్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి పైన ఏదేదో అనడం జరిగింది. నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేసేది ఏంటంటే, మీరు ఏదైతే అభివృద్ధి చేస్తామని చెప్పి పార్టీ మారి టీఆర్ఎస్లో కలిసిన తర్వాత ఏమి అభివృద్ధి చేశారు, ఎంత అభివృద్ధి చేశారు అని చెప్పి అడుగుతున్నాను. ఒకవేళ మీరు అభివృద్ధి చేసి ఉండింటే ఈరోజు మిమ్మల్ని పక్కన పెట్టేగారు వాళ్ళకి. తాండూరు పబ్లిక్, తాండూరు వాళ్ళు మేధావులు, ఎవరిని ఎక్కడ పెట్టాలి ఎక్కడ లేదని అందరికీ తెలుసు. మా ఎమ్మెల్యే గారు వచ్చిన 7-8 నెలల్లో 3 నెలలు కూడా ఎలక్షన్లలో పోవడం జరిగింది. ఈ గత 5 నెలల లోపల కూడా తాండూరు నుంచి ఎట్లా అభివృద్ధి చెందుతా అని చెప్పి ప్రతి ఒక్క మంత్రిని సీఎం గారి దగ్గరికి వెళ్ళి తాండూరు సమస్యలు వివరించి రాబో రోజులలో ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతా అని చెప్పి నానా కష్టాలు పడుతున్నాడు మా ఎమ్మెల్యే. మీలాగా ఉస్క దందాలు, భూదందాలు అవి అంటున్నారు. మీలాగా ఉస్క దందాలు, భూదందాలు చేసేటటువంటి ప్రూఫ్ చూపించండి. ఏదో మాటకు వచ్చినాం కదా, ప్రెస్ మీట్ పెట్టినాం కదా అన్నది కాకుండా ఎక్కడ భూదందాలు నడుస్తున్నాయి, ఎక్కడ ఉస్క దందాలు నడుస్తున్నాయి, ప్రూఫ్తో చేస్తే బాగుంటుందని నేను సూచిస్తున్నా. ఎక్కడ పోయినా ఏ ప్రభుత్వ ఆఫీసులలోకి వెళ్ళినా కూడా అసలు ఎమ్మెల్యే అంటే ఇట్లా ఉండాలి. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా ఎంత లా అండ్ ఆర్డర్ ఎంత కంట్రోల్లో ఉందంటే అసలు ఎమ్మెల్యే గారు ఉన్నారా లేరా, ఎంత సామరస్యంగా హ్యాపీగా బతుకుతున్నారు తాండూరు ప్రజలు. ఆ ఘనత మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారిది అని చెప్పి మీకు వివరిస్తున్నాం. మీరు 100 హామీలు ఇచ్చి మీ కమిషన్ల హామీలు నెరవేర్చుకున్నారు తప్ప ఒక్క హామీ కూడా తాండూరు ప్రజలకు నెరవేర్చలే అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. మేము గతంలో వచ్చిన 8 నెలలలో దాదాపు 4 గ్యారెంటీలని కూడా అన్ని కుటుంబాలకు అందే విధంగా
మేము ఇస్తున్నామంటే అది కాంగ్రెస్ ఘనత. రాబో రోజులలో కూడా మీరు డబుల్ బెడ్రూమ్లు అన్నారు, దళితులకు 3 ఎకరాలు అన్నారు. ఏ ఒక్క కాన్స్టిట్యూన్సీలో 3 ఎకరాలు ఏ దళితునికి వంచిండ్రు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు, ఇంటికో ఉద్యోగం ఎవరికి ఇచ్చిండ్రు, ఒక్కటైనా చూపించండి, మీ అభివృద్ధి చూపించండి. ఇప్పుడు వచ్చిన మా ఎమ్మెల్యే గారు మీరు ఇంత ఇది చేయడం తప్పు. ఏదో దొంగ అన్నట్టు అరిస్తే ఇది కాదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇవన్నీ కూడా మానుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తాం. రోహిత్ రెడ్డి గారు తన నివాసంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో లేక 2 నెలలకు వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడాలో తోసక ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అక్రమాలు జరుగుతున్నాయి, కబ్జాలు చేస్తున్నారు, లేకుంటే ఆదండలు చేస్తున్నారు, లేకుంటే డెవలపింగ్ అయితే లేదు, రకరకాలుగా కష్టాల్లో ఉన్నారు జనాలు, రకరకాలుగా మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో కష్టాలు పడ్డ ప్రజలే బీఆర్ఎస్ని పక్కకు దోలి కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం మంచిగా బతుకుతామనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించుకోవడం జరిగింది. మీరు చేసినటువంటి అక్రమాలు తాండూరు ప్రజలకు తెలుసు, అవి ప్రతి ఒక్కరు ప్రెస్ మిత్రులకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. కాబట్టి నిన్ను అప్పుడు 2000 తోటి గెలిచినావు అనుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి అందరి సహకారంతో ఇప్పుడు 6000 తోటి ఓడిపోయినావు. అంటే నీది ఎంత ఉన్నదో నువ్వు అర్థం చేసుకొని మాట్లాడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చినావు? కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపిస్తే కాంగ్రెస్ ప్రజలు ఓట్లేసి, కాంగ్రెస్ కార్యకర్తలు ఓట్లేస్తే గెలిచినావు. నువ్వు దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కాంగ్రెస్ కార్యకర్తలను పక్కన పెట్టి మీరు చేసినటువంటి అక్రమాలు మా పెద్దముళ్ళ శుద్ధగన్లు కానీ, ప్లాట్ల విషయంలో కానీ, ఇక్కడ జరుగుతున్నట్టు మిల్లర్ల దగ్గర కానీ, మన వైన్ షాప్ల దగ్గర కానీ మీరు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి. కాకపోతే మీరు చూసి మాట్లాడాలి. మనం మాట్లాడితే మనకు రేపు కౌంటర్ ఇస్తారు రబ్బాయి అని ఆలోచన చేసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. నీవు మళ్ళొకసారి అట్లా మాట్లాడినట్లయితే నీకు ఖచ్చితంగా నీకు కూడా ఇప్పుడు మురళీకృష్ణకి ఎట్లా జవాబు చెప్పినావో ఆ రీతిలో తెచ్చుకోకుంటే చాలని నేను తెలియజేస్తూ సక్రమంగా మాట్లాడి ప్రజలను ఏ విధంగా మా ఎమ్మెల్యేని ఏ విధంగా ప్రజలతోటి పనులు తీసుకునేటట్లా మాట్లాడి మాకు సహకరించి మా తోటి ముందుకు నడిస్తే బాగుంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం.